ఈ వీడియోలకి సంబంధించి ఆల్రెడీ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజినెస్ సీక్రెట్లు బయటికి చెప్పరు కదా! లాభాలేం లేవు సార్ అంటారు. ఊరుకుంటారు. కానీ నేను వదలను. 8 మంది, 10 మంది అవసరమైతే 20 మందితో మాట్లాడిన తర్వాతే వీడియోలు చేస్తా. కానీ ఈ వీడియోలు చేశాను కాబట్టి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని నుంచి నాకు డబ్బులివ్వండి అని కూడా నేను అడగట్లేదుగా. నేను అడుగుతుంది ఒక్కటే. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ అడుగుతున్నా అంతే. ఇంత కష్టపడిన తర్వాత నేను మా టీమ్ మిమ్మల్ని అడుగుతుంది ఏంట్రా అంటే, ఒక సింగిల్ కామెంట్ నా కోసం మా టీం కోసం ఒక్క 500 కామెంట్లు ఇవ్వలేరా? నిజంగా పండగ చేసుకుంటాం అబ్బా. మీరిచ్చే కామెంట్ మాకు కొన్నంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తది. ఇంకొన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తది. కాబట్టి దయచేసి ఒక కామెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎందుకంటే అనేక పాయింట్లు, ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మీ మైండ్‌లో వేరే బిజినెస్ ఐడియా ఉంటే ఆ పాయింట్, ఈ పాయింట్ కలిసి మీ బిజినెస్ ఐడియానే పెట్టుకుంటారు. కానీ ఇందులో చెప్పిన పాయింట్ మీకు హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి వీడియో ఓపిక్గా లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి. వుడెన్ పిల్లెట్లు అని పిలుస్తారు. వుడ్ పిల్లెట్లు అంటారు. ఇందులో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు రెట్టింపు లాభాలు చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. ₹1 ఖర్చు చేస్తే ₹2 ఆదాయం రావడం అనేది ఇందులో ఖచ్చితంగా సాధ్యము. ఇది తిరుగులేనటువంటి గిరాకీ ఉన్న బిజినెస్. సాధారణంగా మనం సామీలలో చూస్తూ ఉండేటువంటి రంపపు పొట్టు, లేకపోతే పొలాల్లో మిగిలిపోయేటువంటి గడ్డి వ్యర్థాలను చాలామంది పనికిరాదనుకుంటారు. మన దేశంలో ఏటా దాదాపు 25 కోట్ల మెట్రిక్ టన్నుల కలప వ్యవసాయ వ్యర్థాలు వృధాగా వేస్ట్ అయిపోతున్నాయి. వీటిని మెషిన్ ద్వారా ప్రెషర్ పెట్టి చిన్న చిన్న గుళికలుగా అంటే వుడ్ పెల్లెట్లుగా మార్చడం ద్వారా ఎన్వైర్న్మెంట్కి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఒక మంచి గ్రీన్ ఎనర్జీ తయారవుతుంది, ఫ్యూయల్. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీసు, ఆహార పదార్థాల వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద బేకరీలు, ఇట్లాంటి చోట బొగ్గు లేదా గ్యాస్ అనేది ఎక్కువగా వీళ్ళు వాడుతూ ఉంటారు వంటకి. ఈ సాంప్రదాయ ఇంధనాల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో ఆ ఖర్చును తగ్గించుకోవడానికి అందరూ కూడా ఇప్పుడు వుడ్ పెల్లెట్ల వైపుకి వచ్చేసారు. వీటిని వాడడం వల్ల వాళ్ళ ఇంధన ఖర్చు సగానికి పైగా అంటే 60% వరకు తగ్గుతుంది. కాబట్టి మార్కెట్లో వీటికి భారీ కొరత ఏర్పడింది. సో దీన్ని నడపడానికి 30 HP సామర్థ్యం గల మెషిన్ ఒకటి తీసుకోవాలి. పెల్లెట్ మేకింగ్ మెషిన్ అని పిలుస్తారు దీన్ని. సో దీన్ని పర్చేస్ చేసిన తర్వాత విద్యుత్ కనెక్షను, షెడ్డు, ఇతరత్రా ఏర్పాట్లు కలిపి సుమారు 10-15 లక్షలు అవుతుంది. కంగారు పడక్కర్లేదు. దానికి మళ్ళీ ప్రాథమిక పెట్టుబడికి ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. దానికి సంబంధించి మళ్ళీ లోన్లు బ్యాంకు వైపు నుంచి ఒక పక్క, అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి ఒక పక్క ఈజీ రుణాలు వేస్తే వస్తున్నాయి. సో ప్రతి కిలో కూడా రంపపు పొట్టు సేకరణకు ఒక ₹5, కరెంటుకి, లేబర్కి, డై మెయింటెనెన్స్ వీటన్నిటి కోసం మొత్తం ₹9 ఖర్చు అనేది అన్నీ కలిపి వస్తుంది మీకు. సో దీన్ని మీరు బేస్ చేసుకుని ₹17-18 వరకు, రిటైల్లో ₹22-22 వరకు పర్ కేజీ మీరు దీన్ని ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే కిలోకి సుమారు ₹8-9 వరకు గ్యారంటీగా నికర లాభం ఉంటుంది. రోజుకి మీరు తక్కువలో తక్కువ కొంతవరకు అమ్ముకున్నాం మనం అనుకున్న నెలకి ₹4-5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. వెంటనే రాకపోవచ్చు, కొంత టైం పడుతుంది. కేవలం 5-8 నెలల లోపే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మీ జేబులోకి వచ్చేస్తుంది. స్థానిక సామిళ్ళ యొక్క యజమానులతో నేరుగా మాట్లాడి రంపపు పొట్టుని తక్కువ ధరకి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తయారైనటువంటి పెల్లెట్స్ని అమ్మడానికి చుట్టుపక్కల ఉండేటువంటి ఫార్మా ఫ్యాక్టరీసు, బేకరీసు, రైస్ మిల్లులు, హోటల్సు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల యొక్క పర్చేజ్ మేనేజర్లు వీళ్ళందరినీ స్వయంగా కలిసి వాళ్ళ గ్యాస్ ఖర్చు ఎలా తగ్గుతుంది మన ప్రోడక్ట్ వల్ల అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న చిన్న శాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. టెస్ట్ చేసుకోండి మీరని చెప్పాలి. అప్పుడు వాళ్ళు శాశ్వత కస్టమర్లుగా మారిపోతారు. వీటికి ఎటువంటి బ్రాండింగు, ప్రత్యేక ప్యాకింగు ఇట్లాంటి ఏ రకమైనవి ఉండవు. విడిగానే సులభంగానే మనం దీన్ని సప్లై అనేది చేసేయచ్చు. కేవలం తేమ, నీరు తగలకుండా పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేస్తే అవి పాడైపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఈ రకమైనటువంటి వాటిని మీరు ముడిసరుకు, సాంకేతిక సమాచారం కోసం ఇండియా మార్ట్ లేదా సంబంధిత మిషనరీ తయారీదారుని ఇండియా మార్ట్లో మీకు దొరుకుతారు. వుడ్ పెల్లెట్ మెషిన్ మేకర్స్ అని కనుక కొడితే ఇండియా మార్ట్లో కానీ గూగుల్లో కానీ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మరిన్ని వివరాలు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, వాళ్ళు చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే మన దగ్గర కామెంట్ చేయండి.